ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు ప్రతిపాదిస్తున్న 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే అనైల్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా రూపొందించింది. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాని ప్రకారం రోడ్డును మంజూరు చేసి నిర్మించాలని కోరుతుంది. ప్రాథమిక అలైన్మెంట్, రూట్ మ్యాప్ వివరాలు లభించాయి. దాని ప్రకారం ప్రతిపాదిత మార్గం 2 రాష్ట్రాలు, 5 జిల్లాలు, 100 గ్రామాల మీదుగా వెళ్లనుంది. వీటిలో తెలంగాణ పరిధిలోని 2 జిల్లాల్లోని 40 గ్రామాలు ఉండగా, ఏపీ పరిధిలోని 3 జిల్లాల్లోని 60 గ్రామాల పక్క నుంచి హైవే వెళ్లనుంది. ఈ మేరకు ఆయా జిల్లాలు, గ్రామాల వారిగా ప్రాథమికంగా అలైన్మెంట్ రూపుదిద్దుకుంది. కేంద్రం ఆమోదిస్తే దీని ప్రకారమే హైవే ఉండనుంది. ఇక అలైన్మెంట్ కు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ కు రూపకల్పన బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించాలని ఎన్హెచ్ఏఐ భావిస్తుంది. అక్టోబర్ 3వ వారానికి కన్సల్టెన్సీ ఎంపికైతే డిసెంబర్ నాటికి పూర్తి స్థాయి అలైన్మెంట్ పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం దగ్గరున్న బందర్ పోర్టుకు వెళ్లే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని దాదాపు 40 గ్రామాల పక్క నుంచి వెళ్లనుంది. ఇక తెలంగాణ సరిహద్దు ముగిసి ఏపీ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా బందర్ పోర్టు వరకు 60 గ్రామాల పక్క నుంచి రహదారి ఉండనుంది. దీని మొత్తం పొడవు 297 కిలోమీటర్లుగా అలైన్మెంట్ పేర్కొన్నాయి. పూర్తి స్థాయి అలైన్మెంట్ ఖరారులో వీటిలో కొన్ని మార్పులు ఉండవచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా అడవిదేవులపల్లి, గొట్టముక్కల దగ్గరలో తెలంగాణ సరిహద్దు ఉండనుంది. మార్గ మధ్యంలో వ్యవసాయేతర అటవీ భూములు, చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా ప్రాథమికంగా తేల్చారు. కానీ పూర్తి స్థాయి అలైన్మెంట్ ఖరారైన తర్వాతే వీటి వివరాలను కూడా తెలుపనున్నాయి. ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న తిప్పారెడ్డిపల్లికి కొంత దూరంలో కుడివైపు నుంచి ఈ రహదారి ప్రారంభమై అమరావతి క్యాపిటల్ సిటీకి పక్క నుంచి లంకెలపల్లి మీదుగా బందర్ పోర్టుకు అనుసంధానం కానుంది. అయితే తెలంగాణ పరిధిలో గ్రామాలు ఇవే. ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం 40 గ్రామాల పక్క నుంచి ఈ రోడ్డు ఉండనుంది. అవి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట, తాడిపర్తి, సింగారం, నందివనపర్తి, నక్కెర్త, మెడిపల్లి, యాచారం, మల్కాజ్గూడ, మంది గౌరెల్లి, తక్కిళ్లపల్లి, చింతపట్ల, తుమ్మలోనిగూడ. ఏపీ పరిధిలో 60 గ్రామాల మీదుగా హైవే వెళ్లనుంది. ప్రస్తుతానికి ఏపీ పరిధిలో గ్రామాల పక్కగా అలైన్మెంట్ ఉన్నప్పటికీ దీనిపై ఇంకా ఏపీ ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాలు తెలపలేదు. డిపిఆర్ కన్సల్టెన్సీ ఎంపికైన తర్వాత పూర్తి స్థాయి అలైన్మెంట్ ఖరారు సమయానికి వీటిలో కొంతమేర మార్పులు ఉండవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.